హాయ్ ఫ్రెండ్స్, మనం పర్సంటేజ్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, పార్ట్ 2లో భాగంగా 7th క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ 25/2 ఈజ్ 150 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్. ఓకే, దీన్ని ఎలా రాయాలంటే ఫ్రెండ్స్, ఎక్స్ ఒక నిమిషం ఫ్రెండ్స్, x by 100 into 25/2 ఇంటూ కాదు ఫ్రెండ్స్, ఇది ఎక్స్, ఇది ఓకే ఎక్స్గా రాసుకోండి. అరవై మార్క్ ఇచ్చేసి 150. ఓకే, 25 కట్ల 25 4 8. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ఉంటే ఏం చేయాలని చెప్పినా మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, చేయండి మల్టిప్లై. ఓకే, పైన 120. ఓకే, 0 ఆన్సర్ వచ్చేసి 1200. అంతే, సింపుల్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ 66.2/3% ఆఫ్, చూడండి ఫ్రెండ్స్, అది ఏఎఫ్ అని పడింది, అది ఆఫ్ కానీ మీరు రాసుకోండి. 75% ఆఫ్ 1/8 ఆఫ్ ఏ సర్టైన్ నెంబర్ ఇస్ 179, then 33.1/3% ఆఫ్ 3/4 ఆఫ్ దట్ నెంబర్ ఈజ్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఎలా రాయాలంటే 66.2/3% అంటే ఈ పర్సంటేజ్ల గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. తెలియని వాళ్ళకు నేను వేరే వీడియో చేసి అప్లోడ్ చేస్తాను, అందులో మీరు నేర్చుకోవచ్చు. ఓకే, దీన్ని ఎలా రాస్తున్నా అంటే 2/3 అంటే 66%, 2/3 ఇంటూ 75% అంటే 3/4. ఇదంతా ఎలా వస్తుందో నేను మీకు తర్వాత చూపిస్తాను, వేరే వీడియో చేస్తాను దీని గురించి. ఫ్రెండ్స్, ఇంటూ 1/8 ఆఫ్ ఏ సర్టెన్ నెంబర్ ఈస్ 179. ఓకే, మళ్ళీ ఈ ఈక్వేషన్ రాసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ సైడ్కి రాసుకోవాలి. 33% అంటే 1/3 ఇంటూ 3/4 ఆఫ్ దట్ నెంబర్ ఈస్. ఓకే, 3 క్యాన్సల్. ఓకే, 3 క్యాన్సల్ అయిపోతుంది. 2 కట్ల 2. ఓకే, 8 16. ఇక్కడ 8 2 మల్టిప్లై చేస్తే 16 ఇంటూ 179. ఓకే, ఇది అయిపోయింది ఫస్ట్ది. మళ్ళీ ఇక్కడ 3 క్యాన్సల్, 1/4 ఇంటూ 1/4. నేను ఇప్పుడు లాస్ట్ డిజిట్ తోటి చేస్తున్నాను. ఓకే, చేసే ముందు మళ్ళీ సింప్లిఫై అవుతుంది. 4 కట్ల 4 16. ఓకే, 4 ఇంటూ 179 ఇంటూ 1. ఓకే, నేను ఇప్పుడు నేను లాస్ట్ డిజిట్ తోటి మల్టిప్లై చేస్తున్నాను. 9 4 ఇక్కడ 9, ఇక్కడ 4, 9 4 36. ఓకే, లాస్ట్ డిజిట్ వచ్చేసి 6. ఓకే, మీరు దీన్ని ఫుల్గా మల్టిప్లై చేసుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. లాస్ట్ డిజిట్ వచ్చేసి 6. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ 34% ఆఫ్ 12 km? 1 km అంటే 1000 మీటర్స్. ఓకే, 34% దీని ఎలా అంటే 34/100. ఓకే, 12 km అంటే 12,000 మీటర్స్. 1 2 3. ఓకే, 2 0 క్యాన్సిల్ అయిపోతుంది. 34 ఇంటూ 120. 34 ఇంటూ 120, దీన్ని మల్టిప్లై చేయండి. ఓకే, నేను లాస్ట్ డిజిట్ వచ్చేస్తున్నాను. 4 8. ఓకే, 0 లాస్ట్ డిజిట్ వచ్చేసి 80. ఆన్సర్ వచ్చేసింది, అంటే లాస్ట్ డిజిట్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే ఫ్రెండ్, ఏ సేవ్స్ 12% ఆఫ్ హర్ ఇన్కమ్ ఇఫ్ షీ స్పెండ్స్ 216 దెన్ హర్ ఇన్కమ్ ఈజ్. చూడండి ఫ్రెండ్, తను సంపాదించినది ఆ శాలరీని మనం 100%గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో తను దాచిపెట్టేది, ఖర్చు చేసేది 2 ఇచ్చాడు కాబట్టి 2 ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి
సేవింగ్, ఇక్కడ వచ్చేసి స్పెండింగ్, తను ఖర్చు చేసినది, ఇక్కడ తను దాచిపెట్టినది. అంటే ఇప్పుడు 12% తను దాచిపెడితే మిగతా 100%లో 12 మైనస్ చేస్తే 88%. ఆ 88%ని తను ఖర్చు చేస్తున్నాడు. మనం ఇక్కడ ఖర్చు చేసింది ఇచ్చాడు కాబట్టి ఆ ఖర్చు చేసినది మనం తీసుకోవాలి. ఓకే, 88% వచ్చేసి 216 120 సారీ ఫ్రెండ్స్, 128. ఓకే, దెన్ హర్ ఇన్కమ్ అంటే 100% ఎంత, తన శాలరీ ఎంత మొత్తం అడుగుతున్నాడు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నేను లాస్ట్ డిజిట్ వచ్చేస్తున్నాను, డివైడ్ చేస్తున్నాను లాస్ట్ డిజిట్తో. ఓకే, 8 గట్ల 8 చేస్తే నాకు 8 వచ్చింది లాస్ట్. ఓకే, 8 రన్ల చేస్తే 8 రన్ల డివైడ్ చేస్తే 8 రన్ల 16, సారీ డివైడ్ కాదు, మల్టిప్లై చేస్తే 8 రన్ల 16. ఓకే, నేను 1తో మల్టిప్లై చేస్తే 8 గట్ల 8. ఓకే, లాస్ట్ డిజిట్ 8 వచ్చింది, 8 రన్ల 16, లాస్ట్ డిజిట్ 6 వచ్చింది, అంటే సేమ్ రాలేదు కాబట్టి 1తో చేస్తే సేమ్ వచ్చింది. 1తో అంటే లాస్ట్ డిజిట్ 1తో ఆన్సర్, లాస్ట్ డిజిట్ రావచ్చు ఆన్సర్. ఓకే, మళ్ళీ 8 రన్ల 16, 8 3 24, 24 అంటే 4 సేమ్ లేదు కాబట్టి 8 3 24, 8 4 32, 2 లాస్ట్ డిజిట్ సేమ్ లేదు. 8 5 40 లేదు, 8 6 48, 8 6ల చూడండి ఫ్రెండ్స్, 8 6ల 48, 48 అంటే 8 లాస్ట్ డిజిట్, ఇక్కడ కూడా లాస్ట్ డిజిట్ 8. అంటే మనము ఇక్కడ మనకు సేమ్ నెంబర్ వచ్చింది కాబట్టి లాస్ట్ డిజిట్, మనకు ఆన్సర్ వచ్చేసి లాస్ట్ నెంబర్ వచ్చేసి 100 అయినా ఉండాలి, లేకుంటే 600తో ఉండాలి. లాస్ట్ డిజిట్ వచ్చేసి 600 ఉంటుంది లాస్ట్ డిజిట్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మీరు ఫుల్గా సింప్లిఫై చేస్తే చేయండి, కానీ నాకు షార్ట్కట్లో వచ్చింది మాత్రం ఇది. ఓకే ఫ్రెండ్స్, దీని షార్ట్కట్ ఇది, ఆన్సర్ వచ్చేసి ఇది లాస్ట్ డిజిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇఫ్ ద నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 25%, దెన్ ద రిజల్ట్ బికమ్స్ 390. ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్ ఈజ్, అంటే ఇది డిక్రీజ్ అన్నాడు కాబట్టి దీన్ని ఎలా రాయంటే 25% అంటే 25% అంటే 1/4 ఫ్రెండ్స్. 1/4 అంటే 25%. డిగ్రీ అన్నాడు కాబట్టి మైనస్ పెట్టుకొని నేను ఇప్పుడు 4 నుంచి -1 చేస్తున్నాను, 3/4 అని రాసుకున్నాను. 3/4 మైనస్ చేసిన డిక్రీజ్ అయిపోయిన తర్వాత ఆ నెంబర్ వచ్చేసి 390. ఓకే, డిక్రీజ్ అయిన తర్వాత అదే నెంబర్ 390. ఓకే, 390 ఒరిజినల్ ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్ అన్నాడు కాబట్టి ఇప్పుడు దీంతో మనము ఈ నెంబర్ని అడుగుతున్నాడు. ఓకే, దీన్ని ఇప్పుడు మనం డివైడ్ చేద్దాం. 3 ఒకట్ల 3, 3 9, 3 0 0. ఓకే, 130 వచ్చిందండి పైన. 130 × 4. ఓకే, 130 × 4 చేస్తే ఎంత వస్తుందో అదే ఆన్సర్. 4 52. ఓకే, 52 0 0. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి 520. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఏ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 22 1/2% gives 98. ద నెంబర్ ఈజ్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఎలా రాయాలంటే 22.1/2 అంటే 0.5%, 22.5% నేను విడిగా రాస్తున్నాను. ఓకే, 10% తీసుకుంటున్నాను. ఆ 22లో నుంచి నేను 10% తీసుకున్నాను. 10% అంటే 1/10 ప్లస్ ఇంకా ఎంత మిగులుతుంది, 12.5% మిగులుతుంది. 12.5% అంటే 1/8. ఓకే ఫ్రెండ్స్, 1/8. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే పైన 1/10 1/8 ఉంది కదా, ఫస్ట్ ఈ 1 8 గట్ల 8, మళ్ళీ ఈ 1తో ఏం చేయాలి 10 గట్ల 10. ఓకే, 8 10 ప్లస్ చేస్తే 18. 18/10 మల్టిప్లై 10 80. ఓకే, ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి మనం ప్లస్ చేస్తే 98 వస్తుంది. ఓకే, 98 వచ్చేసి ఆ నెంబర్ వచ్చేసి 98/80. 98 నెంబర్ వచ్చేసి ఎంత, 98. ఓకే, ఒరిజినల్ నెంబర్ అడుగుతున్నది, ఒరిజినల్ నెంబర్. ఓకే, 98 గట్ల 98. ఓకే, ఇట్లా ఉంటే ఏం చేయాలని చెప్పిన, మల్టిప్లై చేయాలని చెప్పిన. 80 గట్ల 80. ఓకే, ఆన్సర్ వచ్చేసి 80. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఏ నెంబర్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 18.75% gives 399. ద నెంబర్ ఈజ్. ఓకే ఫ్రెండ్, దీన్ని ఎలా రాయాలంటే
చూడండి ఫ్రెండ్స్, 1/16 అంటే 6.25%. 6.25%తో మనము మల్టిప్లై చేస్తే, అంటే దేంతో మల్టిప్లై చేస్తే 18.75 వస్తుంది. ఓకే, 6 మూల 18, 25 మూల 75. ఓకే, కన్ఫామ్ అయిపోయింది, వచ్చేసింది. అంటే 3/16. 3/16 అంటే 18.75%. ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి 19 వస్తుంది. ఓకే, 19/16. ఓకే, ఆ ఇంక్రీజ్ నెంబర్ వచ్చేసి ఎంత? 399. ఓకే, ద ఒరిజినల్ నెంబర్ ఎంత? ఇది వేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, 1919. ఇప్పుడు మళ్ళీ సింప్లిఫై చేద్దాం. 1938. ఓకే, 1938. ఇంకొకటి మిగులుతుంది, 1919. ఓకే, ఇప్పుడు 16 × 21 మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నేను లాస్ట్ డిజిట్ తోటి చేస్తున్నాను. 6. ఓకే, లాస్ట్ డిజిట్ వచ్చేసి 6. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ అయితే, ఏ నెంబర్ విచ్ వెన్ ఇంక్రీజ్డ్ బై 30% becomes 520, ద నెంబర్ ఈస్. ఓకే, 30% అంటే మనకు 1/10 అంటే 10%, 3/10 అంటే 30%. ఓకే, 3/10 ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి మనం 13/10. ఓకే, 13/10. ఓకే, ఇంక్రీజ్ నెంబర్ ఎంత? 520. ఒరిజినల్ నెంబర్ వచ్చేసి ఇది. ఓకే, 10. అయితే ఇప్పుడు దీన్ని డివైడ్ చేద్దాం. 9×4 52, 0 40 10 ఇలా ఉంటే మల్టిప్లై చేయాలని చెప్పిన. 40 10 ఎంత? 400. ఆన్సర్ వచ్చేసి 400. ఓకే, రాసుకోండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఏ నెంబర్ విచ్ వెన్ ఇంక్రీజ్డ్ బై 41.66% becomes 3893, ద నెంబర్ ఈస్. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఎలా రాయాలంటే, ఈ 41.66% అంటే 1/12 అంటే 8.33. 8×5 40 డివైడ్ అవుతుంది కాబట్టి నేను 5 తీసుకుంటున్నాను. 5/12. ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి 17. ఓకే, 17/12. ఇంక్రీజ్ నెంబర్ ఎంత? 3893. ఓకే, ద నెంబర్ ఇస్. ఈ నెంబర్ ఎంత అని అడుగుతున్నాను, ఒరిజినల్ నెంబర్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లాస్ట్ డిజిట్ తోటి డివైడ్ చేస్తున్నాను. 17 9. ఓకే, 17 9 చేస్తే 153 వస్తుంది. అంటే 3 వచ్చింది. ఆ 3 ఈ 3 సేమ్ కాబట్టి మనకు సేమ్ నెంబర్ వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, మనము 12 × 9 చేస్తే మనకు లాస్ట్ డిజిట్ ఎంత వస్తుంది? 12 × 9 చేస్తే లాస్ట్ డిజిట్ వచ్చేసి 12 9 ఎంత? 108. 12 9 108. 12 9 108. లాస్ట్ డిజిట్ వచ్చేసి ఎంత? 8. ఓకే, మనకు టోటల్ ఆన్సర్ ఇది కాదు. మీరు ఫుల్గా దీన్ని సింప్లిఫై చేయండి, అప్పుడు మీకు వస్తుంది. నేను ఇప్పుడు దీన్ని డివైడ్ చేసిన కాబట్టి 9 వచ్చింది. 9 మళ్ళీ దీన్ని 12 9 108. లాస్ట్ డిజిట్ వచ్చేసి 8. ఫుల్ ఆన్సర్ ఇది కాదు. ఓకే, నేను లాస్ట్ డిజిట్తో చేస్తున్నాను కాబట్టి లాస్ట్ డిజిట్ వచ్చేసి 8. లాస్ట్ డిజిట్ వచ్చేసి 8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్లో లాస్ట్ డిజిట్ వచ్చేసి 8. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ క్వశ్చన్ అండి ఇది, దీంతో అయిపోతుంది వీడియో. ఇప్పటికే లెంత్ ఎక్కువనే అయింది. ఓకే, వెన్ ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 216 ఇట్ బికమ్స్ 140% ఆఫ్ ఇట్ సెల్ఫ్, వాట్ ఈస్ ద నెంబర్? ఓకే, 140 ఇంక్రీజ్డ్ బై 216 అంటే ఇది ఇంక్రీజ్ అండి. ఇక్కడ 100 దాటింది ఎంత? 40% ఇంక్రీజ్ అయింది 100 కంటే. ఓకే, 40% ఈజ్ 216. ఓకే,
ఆఫ్ ఇట్ సెల్ఫ్ వాట్ ఈస్ ద నెంబర్? చూడండి ఫ్రెండ్స్, 100% ఎంత? ఓకే, సున్నాకు సరే 4 10 40, సరే ఆ 0 ఈ 0 క్యాన్సిల్, 4 1 4, 4 5 20, 1 ఉంటే 4 16, ఓకే 54 × 10 540. ఆన్సర్ వచ్చేసి కూడా 500. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.